ఏదైతే మీటింగ్ నిన్న జరిగిందో ఆ మీటింగ్లో ఆ అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేజ్ పైన ధైర్యంగా చెప్తున్నారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి. సో చేయాలని చెప్పేసి తప్పులేదు. సో ఈ నిర్ణయాన్ని చెప్పిన తర్వాత ఇంకా బాబు గారు స్పందించలేదు. దానిపైన స్పందించుంటే ఈ సమస్య ఇక్కడితోనే అయిపోయి ఉండేది. స్పందించకపోవడం వల్లనే ఇది ఇంకా ఎలాగా కొనసాగుతుంది అనేది నా ఉద్దేశం. సో ఎవరొకరు మొత్తానికి ముగ్గురులో ఎవరొకరు స్టేజ్ తీసుకొని ఈ వీలైతే ముగ్గురు కూడా సమిష్టిగా ఒక వీలైతే దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్నో లేదంటే ఒక ఏదైనా చిన్న మెసేజ్ రూపంలో ప్రతి ఒక్కరికి అందజేయాలి. తద్వారా ఈ సమస్య ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుంది. సో మీరు కూడా హ్యాపీగా రాష్ట్ర అభివృద్ధి పట్ల రాష్ట్రాన్ని ముందుకు నడిపించే కార్యక్రమాల పట్ల దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సో నేను చెప్పిన విషయాలు ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో నాకు అనిపించిన అభిప్రాయం చెప్పాను. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం ఇప్పుడే చాలా ఇబ్బందిలో ఉంది కాబట్టి దీన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి వీళ్ళు ముగ్గురు సమిష్టిగా కృషి చేస్తున్నారు. సో వీళ్ళని అలా పని చేసుకునివ్వండి. దయచేసి అనవసరమైన పొలాల మధ్యలో ఏదో పానకంలో పొడకల్లా వచ్చి మీరందరూ కూడా అలా చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సో ఎప్పటికైనా టీడీపీ పార్టీలో చంద్రబాబు గారి తర్వాత ఆ స్థానం లోకేష్ గారిదే. దీని మళ్ళీ ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పకపోయినా బాబు గారి తర్వాత లోకేష్ గారే ఆ పార్టీ పెద్ద అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దీన్ని మళ్ళీ మీరు పెద్దగా పోర్ట్రేట్ చేసి డిప్యూటీ సీఎం చేయండి అని చెప్పేసి మీరు చేయిస్తే అది మనకే లాస్ అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. సో ప్రతి ఒక్కరికి అర్హతలు ఉన్నాయి. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఎంత బాగా చేస్తున్నారో లోకేష్ గారు అంతే చేస్తున్నారు. లోకేష్ గారు ఎంత బాగా చేస్తున్నారో చంద్రబాబు గారు అంతే చేస్తున్నారు. సో ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు, ఎవరు చేయకుండా లేరు. సో కాబట్టి అలాగని ఈ నిర్ణయాలు ఇలా చెప్పడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. దయచేసి సో అర్థం చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సమస్య అనేది పెద్ద సమస్య కాదు. సో దీని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా అంత లేదు. సో కాబట్టి అనవసరమైన విషయాల గురించి టీవీ ఛానల్స్ కూడా ఎక్కువ ఈ విషయాన్ని ఫోకస్ చేస్తున్నాయి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాటి గురించి డిబేట్స్ పెట్టండి, వాటికి సొల్యూషన్స్ గురించి ఆలోచించండి. సో దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్.